శతాబ్దాల క్రితం కాళింగి నదిలో ప్రతిమ రూపంలో దర్శనమిచ్చి రాకెట్ టౌన్ శ్రీహరికోట సమీపంలోనున్న సుళ్లూరుపేటలో ప్రతిష్ఠితమైంది ఈ చెంగాళమ్మ. ఈ మూలపుటమ్మ విగ్రహం వామభాగాన పార్వతి, దక్షిణ భాగాన సరస్వతి, వక్షస్థలమున లక్ష్మీదేవి అంశలతో కూడి ఉంది. ఆలయ ద్వారాలకు తలుపులు లేకపోవటం ఈ ఆలయ ప్రత్యేకత. ఆలయ ప్రాంగణంలో ఉన్న మర్రి, మధ్య వృక్షాలు కలగలిసిన వృక్షం భక్తుల పాలిట సంతానలక్ష్మిగా పేరుగాంచింది. ఇలాంటి సూళ్లూరుపేటకు ఈ మధ్యనే బదిలీ మీదొచ్చాడు మన హీరో ఆనంద్. అమ్మ చెంగాలమ్మ తల్లి, చిన్న చితక, ముసలి ముతక, అవిటి చెవిటి, మోగా గుడ్డి, ఆడా మగ అన్న భేదం లేకుండా అందరూ సినిమాలు చూసేలా, అన్ని సినిమాలు కనీసం 150 రోజులు ఆడేలాగా ఆంధ్రమాతను దీవించు తల్లి. చెంగాలమ్మ తల్లి, ఏడుపు గొట్టు సీరియల్స్ చూసి కళ్లలో నీళ్లన్నీ ఆవిరైపోయాయి. మా ఆవిడ మళ్ళీ సినిమాల మీద పడింది. సినిమా టికెట్ల రేట్లేమో షార్లో రాకెట్లా ఎగిరిపోతున్నాయి. సీరియల్స్లో ఏడుపు తగ్గించి మా ఆవిడ సినిమాలు సీరియల్స్ సరిసమానంగా చూసేలా అనుగ్రహించు తల్లి. దిగండి. ఇగో దిగుతున్నా. నమ్మగా ఇగో రిక్షా అబ్బాయి. ఇదిగో ఓ సీతాలు, పట్నం అంటే మన పల్లెల్లా కాదు. పైన విమానాలు గట్రా తిరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్త అవసరం. లోపలికి రా. అర్థమైందా? చూసావే, మన అబ్బాయికి చెంగాళమ్మతలు అంటే అంత భక్తులు చూసావా? ఆ అమ్మవారి గుడికి తలుపులు ఉండవు, మన వాడి ఇంటికి తలుపులున్నా వేసుకోలేదు. ఒరే ఆనందం, ఆనందం, ఆనందం. అమ్మాయి ఏ రైలో ఏంటో ఆలస్యం. పిచ్చి మొహం, రావడం అయితే కరెక్ట్ గానే వచ్చింది. కాకపోతే నిన్న ట్రైన్ ఇవాళ వచ్చింది అంతే. అదే అన్నా నేను. లోపలికి పదవయ్యా. ఆనందం, ఆనందం. అమ్మా, అయ్యో